సో ఐడియా నెంబర్ 1, డోంట్ ట్రై టు చేంజ్ యువర్ అవుట్కమ్, ఇన్స్టెడ్ చేంజ్ యువర్ ఐడెంటిటీ. మనం ఎప్పుడైనా ఏదైనా పని చేయాలన్నప్పుడు మనం దాని అవుట్కమ్ మీద ఫోకస్ చేస్తాం. ఐ వాంట్ టు రీడ్ ఎ బుక్, ఐ వాంట్ టు గెట్ గుడ్ మార్క్స్, ఐ వాంట్ టు మేక్ ఎ వీడియో. వీటిలో రీడ్ ఎ బుక్, గెట్ గుడ్ మార్క్స్ అండ్ మేక్ ఎ వీడియో ఇవన్నీ యాక్షన్స్ ఆర్ దాని యొక్క అవుట్పుట్స్. దెర్ ఈస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్, బట్ దెర్ ఈస్ స్లైట్ ప్రాబ్లమ్ యాక్చువల్లీ 2. నెంబర్ 1, దిస్ ఈజ్ మోటివేషన్ డ్రివెన్. మనం ఎప్పుడైనా ఏదైనా ఒక పని యొక్క అవుట్కమ్ మీద ఫోకస్ చేసామనుకోండి, వీఆర్ ఓన్లీ డ్రివెన్ బై ది మోటివేషన్. మీరే చెప్పండి, మనం ఈసారి నాకు ఎక్కువ మార్క్స్ రావాలి అనుకున్నప్పుడు మనం ఎన్ని రోజులు చదువుతాం? Day 1 చదువుతాం, Day 2 చదువుతాం, Day 3 ఓకే, అండ్ Day 4 ఆ ఫస్ట్ డే గ్యాదర్ చేసుకున్న మోటివేషన్ అంతా వ్యానిష్ అయిపోద్ది అండ్ వీఆర్ బ్యాక్ టు స్క్వేర్ 1 అండ్ మనం మళ్ళీ మన పాత టైం వేస్టింగ్ పనులే చేస్తాం. అండ్ ప్రాబ్లమ్ నెంబర్ 2, ఈవెన్ దో దిస్ ఈజ్ మోటివేషన్ డ్రివెన్, మనం ఆ పని చేసిన తర్వాత మనకి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ రాలేదనుకోండి, వీ విల్ గెట్ డిమోటివేటెడ్ అండ్ వీ ఎవెన్చువల్లీ గివ్ అప్. వీటినే మనం అవుట్కమ్ బేస్డ్ హ్యాబిట్స్ అంటాం. దిస్ ఈజ్ నాట్ సో ఐడియల్ ఇన్ అవర్ డిస్ట్రాక్టెడ్ వరల్డ్. సో వాట్ వీ షుడ్ బి డూయింగ్ ఇన్స్టెడ్ ఈజ్ అన్ అప్రోచ్ కాల్డ్ ఐడెంటిటీ బేస్డ్ అప్రోచ్. నేను నా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఇస్తాను. సో a few months back I decided I want to read books. సో ఆబ్వియస్గా మోటివేషన్ కిక్డ్ ఇన్ అండ్ 1 day చదివాను, 2 days చదివాను అండ్ అలా 1 month వరకు మేనేజ్ చేశాను. అండ్ ఆఫ్టర్ దట్ మోటివేషన్ వ్యానిష్డ్ అండ్ ఐ గేవ్ అప్. ఎందుకంటే ఐ వాజ్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ మై అవుట్కమ్ విచ్ ఈస్ టు రీడ్ ఎ బుక్. అండ్ ఒక 1.5 months బ్యాక్ ఐ గేవ్ ఇట్ అనదర్ షాట్ అండ్ ఐ వెంట్ విత్ ద మోస్ట్ ఆబ్వియస్ బుక్, అటామిక్ హ్యాబిట్స్. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఐ వెంట్ విత్ దిస్ బుక్. ఎందుకంటే ఈ బుక్ స్టార్ట్ చేసిన విత్ ఇన్ ఫ్యూ డేస్ లోనే ఐ కేమ్ అక్రాస్ దిస్ ఐడెంటిటీ బేస్డ్ అప్రోచ్. అండ్ ఈ అప్రోచ్ చదివిన వెంటనే ఐ కాల్డ్ మై సెల్ఫ్ I am a reader instead of telling myself I want to read a book. సో ఎప్పుడైతే నేను ఈ బుక్ రీడింగ్ అనే హ్యాబిట్ ని నా ఐడెంటిటీలోకి ఎంబెడ్ చేసుకున్నానో, అప్పటి నుంచి whenever I was given a choice between reading a book and doing some other time wasting stuff, I only picked the book. ఎందుకంటే I told myself that I am a reader and what do a reader do? Read books. అండ్ ఈ అప్రోచ్ ని అడాప్ట్ చేసుకున్న తర్వాత I completed reading my first ever physical book. Okay, rule number 2, turn your burdens into opportunities. ఈవెన్ ఆఫ్టర్ ఆల్ దిస్ వీ సమ్హౌ నీడ్ టు మేక్ ది వర్క్ అట్రాక్టివ్ కదా. ఎందుకంటే అట్రాక్టివ్గా అనిపించిన వర్క్స్ మనం చెయ్యం. అండ్ హౌ కెన్ వి మేక్ ఎ వర్క్ అట్రాక్టివ్? మనం ఎప్పుడు ఏదైనా ఒక పని చేయాలంటే మనం అందులో ఉన్న బర్డెన్ సైడ్ని మాత్రమే చూస్తాం. ఒక బుక్ చదవాలంటే అరే బుక్ రీడింగ్ చాలా బోరింగ్ గా అనుకుంటాం. అండ్ ఒక వీడియో చేయాలనుకుంటే వీడియో షూట్ చేయాలి, వీడియో ఎడిట్ చేయాలి, వీడియో స్క్రిప్ట్ రాసుకోవాలి, థంబ్నెయిల్ తయారు చేయాలి, ఆ పోస్ట్ చేయాలి, ఈ బర్డెన్ సైడ్ చూస్తాం అనమాట. ఇన్స్టెడ్ వాట్ జేమ్స్ క్లియర్ సజెస్ట్ ఈజ్ టర్న్ దీస్ బర్డెన్స్ ఇంటూ ఆపర్చునిటీస్. అంటే మీరు ఇందులో బర్డెన్ సైడ్ చూడకుండా వీటి నుండి మీకు వచ్చే బెనిఫిట్స్ ని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, బుక్ రీడింగ్ అనేది బోరింగ్ అనిపించవచ్చు, బట్ ఇందులో ఉన్న బెనిఫిట్స్ ని ఒకసారి ఏంటో ఆలోచించి మీకు మీరు చెప్పుకోండి. సో ఇన్స్టెడ్ ఆఫ్ టెల్లింగ్ ఐ హ్యావ్ టు రీడ్ ఎ బుక్, టెల్ యువర్ సెల్ఫ్ ఐ గెట్ టు లెర్న్ ఆల్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టఫ్ from reading books. And instead of telling myself I have to make a video, I can tell myself I get to share this knowledge with all my friends through my videos. And ఎప్పుడైతే మనం మన వర్క్స్ ని ఈ బర్డెన్ పర్స్పెక్టివ్ నుండి కాకుండా ఆపర్చునిటీ పర్స్పెక్టివ్ నుండి చూసామో, అప్పుడు దీస్ విల్ బికమ్ మోర్ ఎంజాయబుల్ అండ్ అట్రాక్టివ్ అండ్ వీ విల్ బి స్టిక్కింగ్ టు దీస్ హ్యాబిట్స్ ఫర్ ఎ లాంగ్ టైమ్ టు కమ్. ఈ 2 ఐడియాస్ ఏదైతే ఉన్నాయో దే కాంప్లిమెంట్ ఈచ్ అదర్. అండ్ వీటిని గనక మీరు మీ లైఫ్ లో ఇంకాపరేట్ చేసుకోగలిగితే ఇట్ విల్ కంప్లీట్లీ చేంజ్ యువర్ లైఫ్. అండ్ ఇటువంటి చాలా అంటే చాలా హ్యాబిట్స్ గురించి జేమ్స్ తన బుక్ లో చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ సచ్ ఐడియాస్. అండ్ ఈ బుక్ ని కనుక మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇస్తాను. ప్లీజ్ కన్సిడర్ బయింగ్ ఇట్ ఫ్రమ్ దట్ లింక్. ఎందుకంటే ఆ లింక్ ని యూజ్ చేసి పర్చేస్ చేస్తే మనకు కొంచెం కమిషన్ వస్తుంది అండ్ దట్ విల్ కంప్లీట్లీ హెల్ప్ అవర్ ఛానల్. అండ్ యా, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. బై బాయ్.